హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మస్తీస్. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 12 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ప్రణయ్ అనే వ్యక్తి తన వైఫ్ కి తెలియకుండా ఒక ఇద్దరిని మెయింటైన్ చేస్తా ఉంటాడు. తనకి ఎన్ని కష్టాలు వచ్చాయి, అప్పుడు మన ప్రణయ్ ఏం చేశాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుండి, దాని తర్వాత ఒక 1 అవర్ లాగ్ ఉండి, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్ కిస్ సీన్స్ ఉంటాయి అండ్ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఇంకా చాలా చాలా సీన్స్ ఉంటాయి అనమాట. అవి అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఇంకేంటంటే మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది స్టోరీ అయితే. కాకపోతే మూవీలో అయితే అక్కడక్కడ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. అండ్ మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు అండ్ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేశారు. అందువల్ల మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎంగేజింగ్ గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం లాగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తిప్పిన క్యారెక్టర్ చుట్టే తిప్పుతా ఉంటాడు, అందువల్ల మనకు కొంచెం లాగ్ అనిపిస్తా ఉంటది. ఆ క్యారెక్టర్స్ నే కొంచెం అలా డ్రాగ్ చేస్తా వస్తారు, అందుకనే మనకు కొంచెం లాగ్ ఉంటుంది. దాని తర్వాత మూవీలో అయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. అక్కడి నుంచి అయితే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది, పర్లేదు అనమాట, బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మూవీలో మూవీ టీం హీరోగా ప్రణయ్ చూపిస్తారు అనమాట. కాకపోతే మూవీకి అయితే ప్రణయ్ అయితే హీరో కాదు guys. ఎందుకంటే ప్రణయ్ క్యారెక్టర్ అయితే హీరో టైప్ లో ఉండదు అనమాట. అందువల్ల అతనైతే హీరో కాదు నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే అతని క్యారెక్టర్ లో కొంచెం నచ్చింది. అతనికి ఎన్ని అఫైర్లు ఉన్నా సరే తన వైఫ్ అయితే ప్రేమిస్తాడు అనమాట. ఈ మూవీలో హీరో ఎవర్రా అంటే ఆనంద్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్ అయితే బాగుంటుంది గైస్, చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అతని క్యారెక్టర్ అయితే నాకైతే కొంచెం నచ్చింది అనమాట. కాకపోతే తనకైతే చాలా అంటే చాలా తక్కువ రన్ టైం ఇస్తారు. కాకపోతే తన క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి బిజిఎంస్ గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ లో అయితే ఆ ఎమోషన్ సీన్స్ అయితే నార్మల్ సీన్స్, కాకపోతే ఈ బిజిఎంస్ వల్ల కొంచెం బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మూవీలో సాంగ్స్ పాడతారు, అంటే మన తెలుగు సాంగ్స్ కొంచెం రీక్రియేట్ చేస్తారు. కాకపోతే ఆ సాంగ్స్ నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు రీక్రియేట్ చేసినప్పుడు దానికన్నా కొంచెం బాగుండాలి కానీ నార్మల్ గా ఉంటే మనకి అంతే అనిపించదు అనమాట. రీక్రియేట్ చేసిన సాంగ్స్ కొంచెం బాగా పాడి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మూవీలో వీళ్ళు ఓన్ గా కొన్ని సాంగ్స్ పాడారు. ఆ సాంగ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి వినడానికి. ఇంకా మూవీలో ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, వాటిలో యాక్టింగ్ బాగుంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుండేది గైస్. ఒక సీన్ చెప్తాను, స్పాయిలర్ కాదులేండి, స్పాయిలర్ కాకుండా చెప్తాను. ఒక అమ్మాయి వెళ్ళేసి ఒక అమ్మాయికి చెప్తుంది నేను ప్రెగ్నెంట్ మ్యామ్ అనేసి. ఆ సీన్ లో యాక్టింగ్ బాగుంటే వేరే అంటే వేరే లెవెల్ సీన్ అయ్యేది గైస్. చాలా అంటే చాలా బాగుంటది అనమాట ఆ సీన్ అయితే. అంటే యాక్టింగ్ బాగుంటే బాగుండేది. కాకపోతే ఆ సీన్ అయితే వాళ్ళు అంతగా యాక్టింగ్ ఏం చేయరు, అందువల్ల నాకైతే నార్మల్ గానే అనిపించింది. అండ్ ఆ సీన్ లో బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలా స్మూత్ గా వెళ్తా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది దాంట్లో బీజిఎం అయితే. ఇంకొక దగ్గర అయితే యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ప్రణయ్ అండ్ ఒక అమ్మాయి గొడవ పడతా ఉంటారు. సడన్ గా ఒక అతను వస్తాడు, అప్పుడు ప్రణయ్ అరుస్తాడు అనమాట. ఆ సీన్ అయితే కొంచెం బాగుంది. ప్రణయ్ అయితే అక్కడ యాక్టింగ్ అయితే చింపాడని చెప్పాలి. అండ్ కొన్ని సీన్స్ లో అయితే ప్రణయ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు గైస్. యాక్టింగ్ అయితే నాకైతే నచ్చింది తన యాక్టింగ్. ప్రణయ్ అంటే ఎవరో కాదు గైస్, మీరు చాలా మూవీస్ లో చూసుంటారు. నాకైతే పేరు గుర్తు రావట్లేదు కానీ నేనైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసాను అనమాట. అండ్ మూవీలో అయితే మనకి చాలా వరకు తెలిసిన క్యారెక్టర్స్ ఉంటారు. అందరిని మనం ఎక్కడో చూసే ఉంటాం అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఒక 2 ట్విస్ట్ ఉంటాయి గైస్, అవి కొంచెం బాగుంటాయి. మనం అనుకోనమాట, బాగుంటాయి అనమాట ట్విస్ట్లు అయితే. ఇంకేంటంటే మూవీలో అయితే ఎమోషన్ అయితే చాలా గట్టిగా అంటే గట్టిగా ట్రై చేశారు. కాకపోతే కొన్ని సీన్స్ లో వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. 1 టైం వాచబుల్. ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.